వచ్చేసి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుగుడి. దేవుడు అంత్యదినములలో తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. ఎవరి మీద అంటే ఈ లోక సంబంధమైన ధనవంతులు. ఎందుకు వారి మీదకి దేవుడు తన ఉగ్రతని పంపిస్తున్నాడు అంటే 2వ వచనంలో మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మట కొట్టినవాయను. వారు విలాసవంతమైన వస్త్రాలు ధరించి ధనవంతులు అని చెప్పుకుంటారు. విలువైన వస్తువులు కలిగి ఉండి ధనవంతులు అనుకుంటారు. ఈ లోకంలో ధన సంపాదనని ధ్యేయంగా పెట్టుకుంటారు. దేవుని విషయంలో వారికి కొద్దిగా కూడా భయం ఉండదు. దేవుడు ఎవరా అని వెతికి తెలుసుకుని ఈ జీవితమేనా, ఈ జీవితం తర్వాత ఉన్న జీవితం ఏంటి అనే విషయాలు తెలియదు. దేవుడే జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగబోయే వాటిని, శాశ్వత కాలంలో ఉన్న వాటన్నిటిని కూడా తెలియజేసే దేవుడు ఒకడున్నాడని ఆ సంగతి తెలియదు. వారి పాపాన్ని పరిహారం చేసిన యేసు రక్షకుడు ఉన్నాడని తెలియదు. యేసు ప్రభు పేరు వింటే, మాట వింటే వారు ఎంతో కోపోద్రేకులు అయిపోతున్నారు. కాబట్టి తినుము, తాగుము, సుఖించుము వెర్రివాడ అని చెప్పాడు దేవుడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 20వ వచనంలో మీరు చూడొచ్చు. కాబట్టి దేవుని యందు ధనవంతులు కాకుండా తన కొరకే ధనాన్ని కూర్చుకునే వారంతా కూడా అలాగే ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ధనవంతుల మీద, ఈ లోక సంబంధమైన ధనవంతుల మీదకి రాబోతుంది. తర్వాత వారు మీ బంగారమును, మీ వెండియు తుప్పు పట్టినవి. తర్వాత వారు ఎక్కువ కూర్చుకున్నది ఏంటంటే ధనవంతులు బంగారము, వెండి, విలువైన వాటిని కూర్చుకుంటారు. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయను. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటుంది. కాబట్టి వెండి బంగారాల కంటే కూడా విలువైంది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఆ రక్తం ద్వారా విమోచింపబడాలని పేతురు చెప్తాడు. 1 పేతురు 1:16 నుండి మీరు చూసినట్లయితే మన పితృపారంపర్యంగా వచ్చిన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే గొర్రెపిల్ల వంటి యేసు రక్తము, అమూల్యమైన రక్తాన్ని సెలవులో చెందించాడు పాపులందరి విమోచన కొరకు. కాబట్టి మానవ దృష్టి ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి యందు, విలువైన వెలగల వాటి యందు, ఈ లోకంలో ఉన్నదంతా కూడా అనుభవించాలని, తర్వాత ఏమవుతుందో తెలియకలా ఉంటుంది. కాబట్టి దాని తుప్పు, దాని మీద ఉండే మట్టి, దాని మీద ఉండే ఆ కిలం ఆ రోజు వారికి విరోధంగా సాక్ష్యం వస్తుంది. కనుక వెండి బంగారాల చేత మనకి విమోచన కలగదు, కానీ యేసు రక్తం ద్వారానే కలుగుతుంది. ఆ సత్యాన్ని వారు ఎరగరు. అయితే మన డబ్బు ఉన్నా లేకపోయినా సరే, హోదా ఉన్నా లేకపోయినా సరే, దేవుని దయ వలన స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, మనకి క్రీస్తు యేసు అమూల్యమైన వాడిని, ఆయన కార్చిన శిలువ రక్తము మనకెంతో అవసరమని, అదెంతో అమూల్యమైనదని, వెలకట్టు లేనటువంటిదని, ఆ రక్తం చేతనే మనకు విమోచన కలుగుతుందని మనం గ్రహించట ద్వారా దేవుడు మన కళ్ళు తెరుచుతారా మనం ఆ రక్తం చేత విమోచింపడ్డాం, పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా కొనసాగాలి. విడుదల పొందిన మనం తిరిగి వాటి వైపు వెళ్ళకూడదు, వాటి మీద దృష్టి పెట్టుకోకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. తర్వాత 4వ వచనంలో ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నదని
చున్నది. మీ కోతవారు వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చినది. ఈ ధనవంతులు భూములు కలిగిన వారు ఏం చేస్తున్నారంటే, వారు కూలి వారిని పెట్టుకుంటున్నారు, పంట పండించుకుంటున్నారు, కానీ కూలి ఇవ్వట్లేదు. వీరు ధనాపేక్ష కలిగిన వారు, వీరిని లోబులు అంటారు అన్నమాట. ఎందుకంటే డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఆ డబ్బుని అన్యాయంగా సంపాదిస్తారు. ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వని పరిస్థితిలో ఉంటారు అన్నమాట. అంతా నాకే కావాలంట. ఆ వ్యక్తి ఇంత కష్టపడ్డాడు, ఆయన ఏం తింటాడు, నాకు ఇంత ధనాన్ని ఆర్జించి పెట్టాడు, లేకపోతే ఇంత పంటని సమకూర్చి పెట్టారు, వాళ్ళ సంగతి కూడా మనం చూడాలి కదా. అలా ఉన్నదన్నమాట. సో అటువంటి వారి మీద కూడా భయంకరమైన తీర్పు వస్తుంది. ఈ తీర్పులు ధర్మశాస్త్రంలో కూడా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈవెన్ ఇశ్రాయేలు కూడా అట్లాగే చేస్తూ వచ్చారు. కనుక దేవుడు సమస్తాన్ని చూస్తాడు. మనుషులు చేసే అన్యాయ క్రియలన్నింటినీ కూడా చూస్తాడు. ఈవెన్ విశ్వాసులు చేసే క్రియలు కూడా చేస్తాడు. అందుకనే విశ్వాసులందరినీ సత్క్రియలు చేయటానికి పిలిచాడు. అంటే దేవుడు నచ్చిన, దేవుడు మెచ్చిన, దేవుడు చెప్పిన క్రియలు మాత్రమే అవి సత్క్రియలు. మన దృష్టిలో ఇది మేలు, అది మేలు అని ఊహించుకుంటే అవి కుదరదు అన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది. భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించు. ఇదంతా చేసింది ఎందుకంటే మీరంతా కూడా దేవుని యొక్క తీర్పులోనికి రావాలని, అక్కడ మీరు నిత్య శిక్ష పొందాలని ఇదంతా కూర్చుకున్నారన్నమాట. మనం అట్లా కాకుండా యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణకు వచ్చి ఇదే మనకి ఎక్కువ విలువైంది. ఒకవేళ మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే, లేకపోతే 3 అంతస్తుల భవనం ఉంటే, లేకపోతే ఇంకోటి ఉంటే, ఇవన్నీ కూడా మా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ తర్వాత దాని మనిషి కాలి ఓటికి కూడా పనికిరా ఉంటారు కదా. అది దీనికి అసలు విలువే లేదు. అయితే దేవుడు మనకి ఇచ్చిన రక్తానికి, యేసు రక్తానికి ఎంత విలువ ఉంది. యేసు రక్తం ద్వారా కడగబడిన ద్వారా వచ్చిన దేవుని నీతి ఎంతో విలువైంది, వెలకట్టలేనటువంటిది, ఎవరు పొందలేనటువంటిది. ఎంత డబ్బు పెట్టినా ఈ లోక సంబంధమైనది రానిది. దేవుడు కలిగజేసిన పాప క్షమాపణ ద్వారా, యేసు రక్తం ద్వారా కడగటం ద్వారా వచ్చిన పరిశుద్ధత కూడా ఎవరు వెలకట్టలేరు. ఎంత డబ్బు ఇచ్చినా కొనలేరు. చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంతో డబ్బు సమర్పించుకుంటారు, ఏదేదో సమర్పించుకుంటారు, అయినా కొనలేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గర దేవుని దయలో విశ్వాసం ద్వారా ఉచితంగా మనకి కలిగింది ఇదంతా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక సంబంధాల వలె, దేవుని ఎరగిన వారి వలె భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయించే వారిగా ఉండకున్నట్లు, సమయాన్నంతా కూడా దానికే వెచ్చించే వారిగా ఉండకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. మీరంతా ధన్యులు. వాక్యం వినటానికి, యాచకధర్మం జరిగించడానికి, వాక్యం ద్వారా దేవుని ఎదుట జ్ఞానవంతులు కావటానికి అనుదినము కూడా దేవుని గుమ్మం వద్ద కనిపెడుతున్నాం. సో అటువంటి వారు ధన్యులు అన్నమాట. కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఇంకొక మాట ఏముందంటే 6వ వచనంలో, మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి సంపదుడు, అతడు మిమ్మను ఎవరైనా యేసు బాగా చెప్పారు కదా. యేసు ఎవరండి? నీతిమంతుడు. యేసు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? తండ్రి చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని తూచా తప్పకుండా పూర్తిగా నెరవేర్చిన వాడు. అది ఎంతవరకు నెరవేర్చాడు దేవుని చిత్తం అంటే తన ప్రాణం పెట్టినంత వరకు. అందుకనే పౌలు ఈ విషయాన్ని చెప్తాడు ఏమని, మన ప్రస్తుతపు దుష్టలోకములో నుండి మనల్ని విమోచించుటకు తన్ను తాను మీ కొరకు లేక మన కొరకు అర్పించుకుంది. చూడండి గలతీ 1:4. గలతీ 1:4 చదవండి త్వరగా. గలతీ 1:4 చదవండి. 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 గలతీ 1:4 చదవండి.
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, ఎవరి చిత్త ప్రకారము? తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. నీ చిత్తం నా చిత్తం కాదు, లేకపోతే తన సొంత చిత్త ప్రకారం కాదు. అందుకనే తండ్రి వీరేం చేస్తున్నారు, తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్రను తొలగించు, ఈ శిలువ మరణాన్ని తొలగించు అని వేదనతో ప్రార్థన చేశాడు. అయితే ఇంకేమన్నాడంటే, ఆయనను నీ చిత్త ప్రకారం జరిగించు, లేదు నేను అది తాగాలి ఆ ఉగ్రత పాత్ర అంటే కానీ అని చెప్పాడు. ఇక్కడ ఎందుకు ఇట్లా ప్రార్థన చేశాడంటే, నా అంతటి నేను చేయట్లేదు, ఇది తండ్రి చిత్త ప్రకారం నేనేం చేస్తున్నాను. అందుకనే హెబ్రీ పత్రికలో ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేశాడు, వచ్చాడు, శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. ఈ నీతిమంతుడిని ఏం చేశారంటే, ఎవరు వీళ్ళు చంపింది? ధనవంతుడు. ఈ లోకపు వాళ్ళు స్థానాన్ని బట్టి ఆయన నీతిమంతుడైన ఎరిగిన పిలాతు కూడా ఆయన రక్షించగలిగాడు. ఒక సందర్భంలో ఏమన్నాడు పిలాతు, నాతో మాట్లాడవా, నీ గురించి, నీ సత్యం గురించి నువ్వేం చెప్తున్నావు, ఎందుకు వీడి కోపం వచ్చిందో సరిగ్గా చెప్పు, నేను నిన్ను రక్షించడానికి, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉందన్నాడు. ఏం లేదులే నీ దగ్గర, పైనుండి వచ్చే కానీ నీకు ఎవరికి నా మీద. అలాగే దేవుని బిడ్డలు, దేవుని చిత్తం చేసేవారు, దైవనీతిని అనుసరించేవారికి కూడా ఎవరు ఏం చేయలేరు. మనం వీరు కొట్టేస్తారు, వాళ్ళు కొట్టేస్తారు భయపడిన అవసరం లేదు. తండ్రి అనుమతిస్తే నేను ఎవరు కూడా ఏం చేయలేరు. నీకు నాకు భద్రత ఉంటుంది. ఇంకో మాటలు చెప్పాలంటే, దేవుని యొక్క భయభక్తులు గెలవాల్సి చుట్టూ ఏముంది, అగ్ని ప్రాకారం. చూడు కీర్తన 34:8. కీర్తన 34 అగ్ని ప్రాకారం ఉందా, కనపడుతుందా నీకు? 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. చూడు యెహోవా భక్తులారా, ఎన్నో వచనం? 9వ వచనం చదువు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవదు. 7లో ఉంది అంకుల్. 34:7. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ, యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. ముందేమన్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలోని యెహోవా నుండి నన్ను ఏం చేశాడు, విడిపించాడు. ఎలా విడిపించాడు? ఆయన దూతను నేను భయభక్తులు కలిగి ఉన్నాను, దైవ చిత్తాన్ని చేస్తున్నాను, దేవుని నీతిని అనుసరిస్తున్నాను, కాబట్టి తప్పులు చేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది పరిశుద్ధతను కొనసాగించుకుంటున్నాను అని చెప్తున్నాను. అర్థమైందండి? కాబట్టి యెహోవా దూత ఏం చేస్తుంది? అట్లా కాబట్టి ఇటువంటి ధైర్యం కలిగి మనం జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతుడైన యేసు ప్రభువుని లోకం ఏం చేసింది? శిక్షించి. లోకం అంటే ఎవరు? అధికారాన్ని బట్టి వారు ఇది అనుకుంటారు, నేను క్రీస్తును కూడా ఏదంటే అది చేసేయగలను అనుకున్నాడు పిలాతు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు? నీతిమంతుడైన వారిని అప్పగించారు. యూదులంతా అప్పగించారు. యూదులు యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభుని ధర్మశాస్త్ర ప్రకారం, ఈయన కూడా యూదుడు కాబట్టి పిలాతుగా అప్పచెప్పకుండా ఏం చేయాలి, రాజుగా అప్పచెప్పకుండా వీళ్ళే ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తెచ్చారు. పిలాతు అదే అంటాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది ఆఖరిలో, మీ ధర్మశాస్త్ర ప్రకారం మీరే తీర్పు తెచ్చుకోండి, అది పెద్ద ఏం తప్పేం కాదు, నేను దేవుని కుమారుడు అంటే పెద్ద మరణశిక్షకు తగిన తప్పేం కాదు, అది మీ ధర్మశాస్త్ర ప్రకారం తీసుకోండి, కొడితే 4 దెబ్బలు కొట్టుకోండి అన్నట్టుగా చెప్పాడు. లేదు ఇది ఈయన నేనే రాజునని చెప్పుకున్నాడు, మాకు కైసర్ తప్ప వేరొక రాజు అంటే ఎవరిని కోరుకుంటున్నారు వాళ్ళు? లోక రాజు. అన్ని రాజుని కోరుకుంటున్నారు. వారిని చెరపట్టి వారిని హింసిస్తున్న వారిని పరిపాలిస్తున్న వారిని దేవుడు పరిపాలించట్లేదు. అన్ని రాజు పరిపాలిస్తున్నారు.
మనకి భారతదేశాన్ని బ్రిటిషర్స్ ఎలా పరిపాలించారో అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితిని వాళ్ళు కోరుకుంటున్నారు. అదనమాట ఆత్మీయ గుడితనం ఉంటే, లేకపోతే కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తే ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు, ఎవరిని అప్పగిస్తారో వారికి తెలియదు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్న మనం, సత్యభావాన్ని ఎరిగిన మనము సత్యాన్ని అనుసరించి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. కాబట్టి నీతిమంతుడైన హేబేల్ ఏం చేశాడు? అయ్యగారు చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఆయన ధనవంతుడు. ధనవంతుడు అంటే అర్థం ఏంటి? దేవుడు భూమి ఇచ్చాడు, విత్తనాలు ఇచ్చాడు, సేద్యం చేసుకునే జ్ఞానం ఇచ్చాడు, పంట చేతికి వచ్చే వరకు దేవుడు కాపాడాడు, పురుగు అది పట్టకుండా. వచ్చిన తర్వాత ఎట్లా వచ్చాడండి? ఇష్టానుసారంగా వచ్చాడు. కాబట్టి దేవుని ధనవంతుడు కాదు ఆయన, దేవుని నీతిమంతుడు కాదు ఆయన కయ్యం. కానీ నీతిమంతుడైన హేబేల్ అట్లా రాలేదు. అందుకనే నీతిమంతుడైన హేబేల్ ముందు తన పేరుకు ముందు నీతిమంతుడైన ఉంటుంది. నీతిమంతుడైన హేబేల్ అది చాలా గొప్ప సాక్షి. కాబట్టి మొదటి నుంచి లక్ష్య పెట్టాడు దేవుడు కోరుకునేది అది. పూర్ణ హృదయంతో అంటే అది, పూర్ణ ఆత్మతో అంటే అది, పూర్ణ శక్తితో అంటే అది. నాకు లేకపోయినా పర్వాలేదు, నేను మిగుల్చుకున్న గొర్రెలు నా లేకపోయినా పర్వాలేదు, దేవుడు ముఖ్యం. అదేంటి భక్తి. అయితే మనం అంత చేయలేకపోయినా ఏం చేయాలి? 30 దంతలు 60 దంతలు అట్లా ఇంక్రీజ్ అవుతూ రావాలి కదా. ఆయన హెచ్చాలి, తగ్గాలి. ఆయన హెచ్చాలంటే ఎట్లా? క్రియల ద్వారా హెచ్చించేది నేర్చుకోవాలి. ఈయన హెచ్చించి గణపరిచి పూజించి ఇవన్నీ చెప్పేస్తే అయిపోతుందా? మాటల్లో తగ్గించుకోవటం చాలా సులువు, చేతల్లో చూపించాలి. అందుకని నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రభు అన్ని ప్రజల ముందు నిల్చోవటానికి నేను ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ అవసరం. ఏం చూపించాలి? మనం క్రియలు చూపించాలి. మాటల్లో వేషధారణ ఉంటుంది, క్రియల్లో వేషధారణ ఉంటుంది. కాబట్టి దేవుని మాట ప్రకారం మనం క్రియ చేసినప్పుడు దేవుడికి అంగీకారం ఉంటుంది. అట్లా కయ్యూను మాటల్లో ఉండొచ్చు, హేబేలు క్రియల్లో ఉంది. ఏది గొప్పది? ఎవరేదో మాట్లాడతారో అదే అందరూ కాపీ కొట్టి చేసేస్తూ ఉంటారు. అది సత్య దూరం, అది సత్యాన్ని అనుసరించేది కాదు అది. ఓకే. కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా సిద్ధపడదాం. ఆఖరిగా ఒక మాట చదవండి. మలాకి 3:5. మలాకి గ్రంథం 3:5 త్వరగా చదవండి. ఎవరైనా తీసుకుని చదవండి. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వానల మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక, వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాలను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయని వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుతుందని సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు చూసేది మనం నోటి మాటలను చూస్తాడు, మన క్రియలను చూస్తాడు. అట్లా యెఫ్తా గురించి కూడా చూస్తాం. నోటి మాటలతో నేను ఏది యుద్ధాన్ని జయించిన తర్వాత ఏది నేను తిరిగి వచ్చినప్పుడు ఇంటి నుండి ఏది మొదటగా వస్తుందో దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తానంటే నీకు దహించేస్తాను అని చెప్పాడు. కానీ ఏం చేశాడండి ఆయన? క్రియ చేశాడా లేదా? అది అనాలోచితంగా అట్లా చేయకూడదు. ఎందుకంటే కుమార్తె జీవితం పాడైంది, కుమార్తెకి ఎంతో నష్టం కలిగింది. అట్లా చేయకూడదు. కాబట్టి ఆ విధంగా దయచేసి మనమంతా ఉండాలి. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటూ జాగ్రత్తగా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మిగిలిన వారందరూ కూడా వాక్యాన్ని విని సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేద్దాం. లోకంలో ఉన్న ధనవంతులంతా యేసుప్రభు యొక్క ప్రాముఖ్యత, విలువను గుర్తించి వారు కూడా క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలు అయ్యేలాగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.